సో, శివరాత్రి గురించి ఏమైనా మాకు కొన్ని విషయాలు చెప్తారా శివుడి గురించి? ఇప్పుడు ఒక్క పొద్దు అంటేనే దేవుని దగ్గర ఉన్నట్టు, దీక్ష అంటేనే ఒక దేవుని దగ్గర ఉన్నట్టు. దానికి ఏంటంటే ఆ శివరాత్రి రోజు ఉద్భవించినట్టు అని చెప్తారు శివపురాణంలో. అది ఆ రోజే ఆయన పుట్టింది టైము లెక్క ప్రకారం. దాంట్లో ఏంటంటే వీళ్ళు దీక్షలు ఉండి నామం చెప్పకుండా మళ్ళీ ఎన్నో రకరకాలుగా ఉంటారు. అది తప్పు. ఉపవాసం అంటే 24 గంటలు ఉపవాసం దేవుని దగ్గర ఉండాలి. నువ్వు కడుపు ఎండుకొని ఒక కడుపును బాధ పెట్టి చేయాలని ఏ దేవుడు చెప్పలేదు. నీకు మనశ్శాంతి ఎప్పుడు ఉంటుందో అప్పుడు శివరాత్రి. అది నా లెక్క ప్రకారం నేను రోజు శివరాత్రి అనుకుంటాను. నేనైతే నా డ్యూటీ, నా జీవితం ఏంటంటే ఎప్పుడు శివరాత్రి లెక్కనే ఉంటాను. నేను ఏకాదశి అనుకోండి, శివరాత్రి అనుకోండి, ఏదైనా అనుకోండి. ఇప్పుడు చూడండి, దానికోసము బ్రహ్మ విష్ణు ఇద్దరు పైన ఒకళ్ళు పోవాలి, టాప్ లెవెల్ దొరకబట్టాలి. ఒకళ్ళేం భూలోకం పోమంటారు. పై లోకమే పోతే ఆయన దొరకది, కింద ఈయన దొరకదు. అంత పెద్ద చూడంటారు. ఈయన వచ్చి మన ఆవు దగ్గర పోయి చెప్పమంటే అక్కడ ఆవులు చెప్తారు. అందుకే ఆవుకు మొక్కరు చూడండి, శాపం ఉంది, తోకకు మొక్కుతారు. అందుకే బ్రహ్మకు కూడా పూజ చేయరు. ఆయన కూడా శాపము, ఆయన కూడా బ్రహ్మ గుడి లేదు. కానీ నిజంగా చెప్పాలంటే బ్రహ్మకున్నంత గుళ్ళు దేనికి లేవు నా లెక్క ప్రకారం. ఎందుకంటే బ్రహ్మ రాసిందని అని చెప్తారు. ఇది బ్రహ్మ ఉన్నట్టే కదా, బ్రహ్మ ఉన్నట్టే కదా. నువ్వు పూజ చేయకుండా పూజ చేసినట్టే కదా, బొట్టు పెడితే ఆయన పూజ చేసినట్టే కదా. శివరాత్రి అంటే ఒక్క పొద్దు కమస్కం ఆ రోజన్నా భయంతో ఉంటారు, భయంతో నిష్టగా ఉంటారు, సేవ చేస్తారు, దేవుని దగ్గర ఉంటారని ఒక భయంతో పెట్టారు పెద్దలు. ఓకే, మాస శివరాత్రి కూడా వస్తుంది, నెల కూడా వస్తుంది. దానికోసం పెట్టినారు. కమస్కం ఈ టైంలో కొద్ది భయంతో వీళ్ళు ఈ మార్గం ఉంటారని గురువులు పెట్టినారు. ఓకే, ఇప్పుడు కేదార్నాథ్ ఆలయం నిర్మించబోతున్నారు. ఇక ఒకవేళ ఆలయం నిర్మిస్తే మాత్రం శివరాత్రి అయితే ఇక్కడ ఇంకా అంగరంగ వైభవంగా జరుగుతుంది. సో ఇక్కడే కేదార్నాథ్ని మీరు శివాలయం అంటే ఒకప్పుడు శివ భక్తులు, ఇప్పుడు అయ్యప్ప స్వామి అంటే ఇప్పుడు అందరి దేవుళ్ళ భక్తులు అనుకోండి. సో ఆ కేదార్నాథుడి గురించి ఏం చెప్తారు? ఇప్పుడు మా దగ్గర అయితే చెట్టు కింద, మర్రి చెట్టు కింద అయితే పెట్టినాము. అక్కడ కళ్యాణం చేస్తాము శివరాత్రి రోజు, అభిషేకాలు చేస్తారు. కేదార్నాథ్ అంటే నేను అక్కడ ఒక 30 ఏళ్ళ కింద పోయినాను, 20-25 ఏళ్ళ కింద. ఆ విధంగా కట్టాలి అని సంకల్పం ఉండే. ఈ స్వామి పరిచయం అయినాడు, 1-2 మంత్స్ అయింది. కడతామని ఉద్దేశము. అదే మోడల్ కడితే చాలామంది వృద్ధులున్నారు కదా, పోనీ వాళ్ళు ఉంటారు పాపం, అక్కడ పోనీ డబ్బులు లేక, ఉద్యోగాలు టైం దొరకక నానా బాధలతో ఉంటారు. వాళ్ళ కోసమని నా సంకల్పంతో అక్కడ కడతామని. ఇంకోటి ఏంటంటే నా ఉద్దేశం అంటే లక్షల కోట్లు ఇచ్చే అవసరం లేదు. ప్రతి వ్యక్తి 11 రూపాయలు పంపిస్తే చాలు, గుడి అయిపోతుంది. ఒక పిడికిలు నేను ఏమంటున్నాను, ఇంట్లో ప్రతి ఇంట్లో ఒక పిడికిలు బియ్యం కడగ ముందు ఒక బియ్యం తీసి కొడుకులు భర్త పేరు మీద ఎవరు బాధలు ఉన్నారు వాళ్ళ పేరు మీద తీసి ఒక డబ్బలు వేసేసి అది వారంకి ఒకసారి ఇక్కడ తీసుకొచ్చేస్తే నిత్యానందం చేస్తాం ఇక్కడ. ఆ బాధ ఇప్పుడు చాలామంది అట్లా పెట్టిన చాలామంది మంచిగా అయినారు కూడా. ఇప్పుడు నేను మన దగ్గర బియ్యం తెచ్చిస్తుంటారు, ఇప్పుడు కూడా అయ్యప్ప స్వామి తెచ్చి చాలా మంచిగా అయిపోయి టాప్ లెవెల్ వెళ్ళిపోయినారు. అట్లా చేస్తాను నా ఉద్దేశం. 11 రూపాయలు ఎక్కువద్దు, 11 ప్రతి మనిషి హిందూ అంటే వాళ్ళ వ్యక్తి అయినా సరే, భక్తి మార్గం ఉన్న వాళ్ళు సరే, ఏ మతం అయినా సరే, వాళ్ళు ఒక 11 రూపాయలు వస్తే మనము సేమ్ అదే విధంగా కట్టిస్తామని ఆలోచన.